డిఫెన్స్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో ఉద్యోగ అవకాశాలు. డిప్లొమా చేసిన వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ అవకాశాలండి. మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్కి సంబంధించి 18 పోస్టులు, ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, టర్నర్, పిట్టర్, వెల్డర్ 16 పోస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆల్సో, ఆపరేటర్ 3 ఎలక్ట్రానిక్స్ 44 పోస్ట్స్, ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్, ఆపరేటర్ ల్యాబ్ ఇవి 2 పోస్టులు, ఆపరేటర్ వెల్డింగ్ 1 పోస్ట్, పార్ట్ టైం కరస్పాండెంట్ డిస్టెన్స్ ఈ లెర్నింగ్ విధంలో చదివిన వారు దీనికి ఎలిజిబుల్ కాదు, రెగ్యులర్గా చదివి ఉండాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? రాత పరీక్ష, విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక ఉంటుంది. విద్యార్హతల ఆధారంగా విద్యార్థుల షార్ట్ లిస్ట్ చేసేసి రాత పరీక్ష తేదీ, వేదికలను అభ్యర్థులకి రిజిస్టర్డ్ ఈమెయిల్, సంస్థ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. ఈ రాత పరీక్షకు సంబంధించి లేదా ఈ నోటిఫికేషన్ మనము ఇక్కడికి వెళ్ళేసి మనం దీంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాలి. మరి ఎలా చేయాలంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉందండి. మీరు ఈ సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు దీని ద్వారా మీరు ఆన్లైన్ సంబంధించి నోటిఫికేషన్ ఉంది, దీని ఆధారంగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోవాలి. దీని అడ్వర్టైజ్మెంట్ ఏమో చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ చూసినట్టయితే దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ సంబంధించిన ఆపరేటర్స్ మొత్తము 18 ఉన్నాయి. 7/2 అంటే ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్ 1, ఈడ 9 ఉన్నాయి అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ 5, ఎస్సీ 4, మొత్తం టోటల్ 18. ఇక ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 6, ఎలక్ట్రికల్ 4, టర్నర్ 2, ఫిట్టర్ 2, వెల్డర్ 1, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1. ఇందులో అన్రిజర్వ్డ్ 5, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ ఎన్సిఎల్ 6, ఎస్సీ 4, టోటల్ 16. ఇక అన్ఫిల్డ్ పోస్టు సంబంధించి ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 44, అన్రిజర్వ్ 22, ఓబీసీ ఎన్సిఎల్ 15, ఎస్సీ 7, టోటల్లీ 44. ఇవి ఒక రకంగా బ్యాక్లాగ్ పోస్టులు. ఆపరేటర్ ఎలక్ట్రోప్లేటింగ్ 1, ఆపరేటర్ ల్యాబ్ ఇది ఒకటి అన్రిజర్వ్డ్ ఉంది, ఒకటి ఎస్సీ ఉంది, మొత్తం 2. ఆపరేటర్ వెల్డింగ్ ఒకటి ఉంది, ఇది ఎస్సీకి ఉంది, టోటల్ 1. 14.5 పోస్ట్ రిజర్వ్ ఫర్ ది ఎక్స్ సర్వీస్ అండ్ డిపెండెంట్ ఆఫ్ ద కిల్డ్ ఇన్ ద యాక్షన్ ఆఫ్ ద హారిజాంటల్ బేస్ ఆర్ ఫర్ రోల్. అంటే 14.5% ఈ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. 4% పోస్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడుతుంది. ఇకపోతే దానికి సంబంధించి ఫిట్టర్, టర్నర్, మెకానికల్ వాళ్ళకు ఎలక్ట్రానిక్ సంబంధించి ఏంటి అనేటువంటిది ఇక్కడ కావాల్సిన ఇచ్చారు. ఇకపోతే ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్కి ఎన్ఏకి 3 years ఆర్ ఐఐటి 2 years ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఎన్ఏసి ఎన్సిటీవీసీ 1 year చేసి ఉండాలి. ఆపరేటర్ మెకానికల్ 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. ఆపరేటర్ ఎలక్ట్రికల్ 2 years ఎలక్ట్రానిక్స్ ఫర్ 1 year ఎన్ఏసి ఆర్ ఎన్ఏసి 3 years చేసైనా ఉండాలి. ఎన్సిటీవీ కూడా 1 year చేసి ఉండొచ్చు. ఆపరేటర్ కెమికల్ 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. అడ్మినిస్ట్రేటర్ ఎనీ డిగ్రీ బీఎస్సీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఎస్డబ్ల్యూ 10+2+3 రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆపరేటర్ ఫిట్టర్స్ ఎన్ఏసి 3 years కానీ ఐఐటి 2 years అండ్ ఫిట్టర్ ఎన్ఏసి ఎన్సిటీవీసీ 1 year ఉన్న వాళ్ళు చేయవచ్చు. ఇక ఆపరేటర్ టర్నర్ ఇక్కడ ఎన్ఏసి 3 years కానీ ఐటీఐ 2 years
టర్నర్ ఎన్ఏసి ప్లస్ 1 ఇయర్ చేసి ఉండాలి. ఆపరేటర్ వెల్డింగ్ ఐఐటి 2 ఇయర్స్ కానీ, ఎన్ఏకి ఎన్సీటీ 1 ఇయర్ కానీ, ఎన్సీఏ 3 ఇయర్స్ కానీ చేసి ఉండాలి. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ ఎన్ఏసి 3 ఇయర్స్ కానీ, ఐఐటి 2 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్, ఐఐటి 2 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎన్ఏసి ఎన్సీఏవిటి 1 ఇయర్ కానీ. ఆపరేటర్ ల్యాబ్ బిఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళే ఉండాలి. మరి పార్ట్ టైం చేసిన వాళ్ళు కానీ, డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు కానీ ఈ పోస్టులకి ఎలిజిబుల్. హూ కంప్లీట్ ద రెగ్యులర్ దీనికి. ఇక ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కొన్ని ఉంటాయి. 5/10/2024 అక్టోబర్ 5 వరకు 28 ఇయర్స్ ఉండాలి. అయితే అన్రిజర్వ్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీకి మాత్రమే. అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వీరికి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఎగ్జంప్షన్ ఫర్ ద 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, రిలాక్సేషన్ ఫర్ 3 ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమిలియర్ వాళ్ళకి ఇస్తారండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈ పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఫర్ 10 ఇయర్స్ ఉంటుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ ఫర్ ద రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ or let me declare the state of Jammu Kashmir during the period of the 2080 to 2089. మనం ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఫర్ ద మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ 7 ఇయర్స్ వుడ్ బి ఇయర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ రిలాక్సేషన్. ద హూ కంప్లీటెడ్ రిలాక్సేషన్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యాక్సిమం 7 ఇయర్స్ 28 to 35 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. ఇది హాల్లో చేసేవారికి, మిగతా వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళకు కూడా 45 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక పీడబ్ల్యూ వాళ్ళకు 56 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పోస్ట్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అంటే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ హాల్ ఏవియేషన్ డివిజన్ కోర్వా అమేథీలో యూపీలో వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. టర్నర్ ఆఫ్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించినటువంటి కూడా వీరి రిమ్యునరేషన్ ఏముంటుంది మరి అంటే సాలరీస్ అంటే బేసిక్ 22,000 నుండి డిఏ అప్లికేబుల్ రేట్ దేని ప్రకారం అక్కడ ఉండేటువంటి దాంట్లో హెచ్ఆర్ఏ కూడా అప్లికేబుల్ రేట్ 25% బేసిక్ పే దీని మీద ఆకర్షిస్తారు. లూమ్ అబౌట్ ద బోర్డ్స్ అండ్ మెడికల్ ఎగ్జామిషన్ 1500 1500 ఇస్తారు. సేమ్ ఇది C5 వాళ్ళకి కానీ C5 వాళ్ళకి 23,000 అప్లికేబుల్ ద రేట్ డిఏ అండ్ అప్లికేబుల్ రేట్ ఆఫ్ ద హెచ్ఆర్ఏ 25% బేసిక్ పే మీద దానిపై ఆకర్షిస్తారు. 1500 రూపీస్ మెడికల్ హెల్త్. అదర్ బెనిఫిట్స్ ఫర్ అలవెన్సెస్ యాజ్ ఫర్ ద హెచ్ఏఆర్ రూల్స్ రెండింటికి కూడా బోత్ వర్తితే. స్పెషల్ కాంపెన్సరీ అలౌన్స్ ఎట్ ద కోర్వా యాజ్ ఫర్ ద హెచ్ఏఎల్ రూల్స్ ప్రకారము వర్తిస్తుందండి. బేసిక్ పే వీటి ఆధారంగా వీళ్ళకి సాలరీలు ఇవ్వడం జరుగుతుంది. 1500 కట్ అవుతాయి. ఇది హెల్త్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి, దీనికి టెంపరీ టీఏడిఏలు వీటన్నిటికి సంబంధించి మీరు ఇది చూడవచ్చు. ఇక అన్రిజర్వ్డ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 60% మార్కులతో 60% ప్లస్ ఎబో మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 50% కానీ ఎబో వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. వీరు అప్లికేబుల్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ www.hal.india.co.in మనం ఇంతకుముందు చూసుకున్నాం. దీనికి రిటర్న్ టెస్ట్ 2.5 hours ఉంటుంది డ్యూరేషన్. ద టెస్ట్ విల్ బి 3 parts comprehensive multiple choice questions. The part 1 will be considered 20 questions for the general answers awareness. Part 2 will be considered 40 questions on English and reasoning. Part 3 will be consist of 100 questions on the Konkan discipline. Each question carries 1 mark and there is no negative marks. అంటే మీకు 100 మార్కులకు ఈ పేపర్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో మనం ఉండేటువంటి 3 రకాల దీంట్లో మనకు నెగిటివ్ మార్క్స్ లేవు. ప్రతి క్వశ్చన్కి ఒక ప్రతి సరైన ప్రశ్నకు మీరు జవాబు కనుక ఇచ్చినట్టయితే 1 మార్క్ వస్తుంది, లేదైతే నెగిటివ్ మార్క్స్ లేవు. ఇక డీటెయిల్స్ ఇవి చోటు మెడికల్ ఎగ్జామినేషన్ రిటర్న్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది. అది అట్లాగే మెడికల్ చెకప్ కూడా ఉంటుంది. మీరు యాక్టివ్ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కూడా దీంట్లో వెళ్ళి మీరు చేయాలి. ఇక మరి ఫీజు ఏంటి? నాన్ రిఫండబుల్. ఓసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఉంటుంది. బీసీ ఈసీఎస్ వాళ్ళకు కూడా, బీసీ వాళ్ళకు కూడా, ఓబీసీ వాళ్ళకు కూడా, బీసీడబ్ల్యూ వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్ అండ్ క్యాండిడేట్స్ స్పాన్సర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ జిల్లా సైనిక్
వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చిన వాళ్ళకు నో ఫీజ్. ఇది ఆన్లైన్ చేసినప్పుడు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ హోమ్ పేజ్ అందులో ఎంటర్ అవుతుంది. దానిలో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ కలెక్షన్ హోమ్ పేజీ నుండి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఈ చాలం ద్వారా పే చేయాలి. అంతే తప్ప మేము నిఫ్ట్, చెక్, మనీ ఆర్డర్, పోస్టల్ ఆర్డర్, పే ఆర్డర్, బ్యాంకర్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవి కూడా ఎలిజిబిలిటీ కావు, చెల్లవండి. అందుకని యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము మీరు హాల్లో ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో మీరు ఎగ్జామ్ రాసి మీరు ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు మీకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. తప్పకుండా అప్లై చేయండి. 200 రూపాయలకు బాధపడకండి. ఆల్ ద మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మనము చేయాల్సిన అవసరం మీకు ఉంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రయత్నం మానవ లక్షణం. అందుకని తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో జాబ్ రావాలని మనసుతో కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరో మంచి ఉద్యోగంతో ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.